ఆడపిల్లల మీద ఎవరైనా అఘాయిత్యం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్క ఆడపిల్ల కోసం ఒక చట్టాన్ని తయారు చేస్తాను, ఎవరైనా ఒక ఆడపిల్లని పట్టుకుంటే వాడిని కోసేస్తాను, నరికేస్తాను, తుడిపేస్తానని చెప్పి ఇష్టం వచ్చి మాట్లాడారు. 35,000 మంది అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగితే 20 నెలల కాలంలో కనీసం గాప్ చూప్ సంబారపట్టి లవ్ విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని మాట్లాడుతున్నారు. ఎక్కడ మనం చేసే మాటలకి, చెప్పే మాటలకి, చేసే పనులకి ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఎక్కడైనా కంపారిజన్ ఉందా? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలేశ్వరుడు సాక్షిగా మీరు రాష్ట్ర ప్రజలకి పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది, దీన్ని ఈ లడ్డూని అయోధ్యకు కూడా పంపించారని చెప్పిన దానికి బేస్ ఏంటి? అసలు మీరు కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఆ గణతంత్ర దినోత్సవంలో కూర్చునే అధికారం, హక్కు, మొరాలిటీ, నైతికత నీకేమైనా ఉందా అసలు? కనీసం ఏ హోదాలో అక్కడ కూర్చున్నావో కనీసం ఆ హోదాకి కనీసం గౌరవం ఇవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేని అబద్ధాలు. కింగ్ ఆఫ్ ఫ్లయింగ్ ఆర్ట్స్, యు ఆర్ నాట్ ఎ మార్షల్ ఆర్ట్స్, యు ఆర్ కింగ్ ఆఫ్ ఫ్లయింగ్ ఆర్ట్స్. మీరేంటే మార్షల్ ఆర్ట్స్ నాకు అర్థం కాదు. వారాహి యాత్ర 2 రోజులు చేస్తే 10 రోజులు హాస్పిటల్లో పడుకుంటారు. పాదయాత్ర 3 రోజులు చేస్తే 15 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. మీరేం మార్షల్ ఆర్ట్స్, కింగ్ ఆర్ట్స్ నాకు అర్థం కావటం. ఓకే, అఫ్కోర్స్ మీరు ఇస్తే ఇచ్చుకున్నారే, నాకైతే తెలీదు. బట్ మీరు ఈ అబద్ధాలు చెప్పి మీరు లయింగ్ ఆర్ట్స్ అని, ఇంకా మొన్న ఇది బెంగళూరు వెళ్తే ఈయనకి ఏదో ఒక అభినవ శ్రీకృష్ణదేవరాయ అనే బిరుదు ఇచ్చారు. దేనికయ్యా అసలు శ్రీకృష్ణదేవరాయ అంటే ఏంటో తెలుసా? శ్రీకృష్ణదేవరాయల గొప్పతనం ఏంటో తెలుసా? అదేమనంటే 2 లక్షల పుస్తకాలు చదివానంటారు. ఏమి 2 లక్షల పుస్తకాలు చదవటం? నేను నా ఒక మిత్రుని అడిగా. ఆయన జనసేనలో పాప చాలా కాలం పవన్ కళ్యాణ్కి దగ్గరగా పనిచేసి ఉన్నారు. నేను అడిగా, ఏమి మిత్రమా మీ సారు పుస్తకాలు బాగా చదువుతారంట, 2 లక్షల పుస్తకాలు చదివారంట, నిజమేనా అని. ఆ 2 లక్షల పుస్తకాలు ఏమో నాకు తెలియదు కదన్నా. ఆయన చదివే పుస్తకం, ఆయన అంటే ఒక పుస్తకం చదివాడంటే ఆ పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలంట. పుస్తకం పేరే 2 లక్షల పుస్తకం. 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పుకుంటున్నారు. ఆయన 2 లక్షల పుస్తకాలుగా ఆయన చదివే పుస్తకం పేరే 2 లక్షల పుస్తకాలు. ఆ 2 లక్షల పుస్తకం ఒకటి చదివేసి 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పేసుకుంటున్నారు ఆయన. అవునన్నా అని సరదాగా ఒక మాట అన్నాడు. మేబీ నాకైతే నిజమైతే తెలీదు. మేబీ ఆయన చదివే పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలేమో. సో ఆ ఒక్క పుస్తకం చదివేసేటప్పటికి ఆయనకి సమయం సరిపోయింది. ఒక పూటేమో పెరుగన్నం తింటా ఒక షాటు, పాలన్నం తింటా ఒక షాటు, దూడకి గడ్డి పెడతా ఒక షాటు. ఇక మన మీడియా, తెలుగుదేశం మీడియా ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే, టీడీపీ మీడియా ఎలివేషన్స్ వెనకాల నుంచి మహర్షి సాంగు, ఇటుపక్క నుంచి ఆయన పేరు మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది, వ్యవసాయం మీద తీసిన సాంగ్ శ్రీమంతుడు సాంగు, ఇటు పక్క నుంచి మహర్షి సాంగు. ఈ సాంగ్ పెడతా ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు ఈ మహానుభావుడికి. అబద్ధాల పునాదుల మీద ఏర్పాటైనటువంటి పార్టీ జనసేన పార్టీ. మళ్ళీ ఏమన్నా అన్నా అనుకోండి, ఏమయ్యా ఇలాగ అబద్ధాలు ఆడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇది తప్పు, ఇలా అబద్ధాలు ఆడకూడదు, ఇదిగో రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, కాస్త మంచిగా పరిపాలన చేయండి, అబద్ధాలతోటి పునాదులతోటి ఎక్కువ కాలం నిలబడదు, ప్రజలు ఒకసారి మీ అబద్ధాలను గమనిస్తారు అని అనుకున్నాం అనుకోండి. ఏ రోజైతే అబద్ధాలు అని మనం మాట్లాడామో అది కొంత సోషల్ మీడియాలో వెళ్ళి వాస్తవాలు చూపించాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంది కొవ్వు, ఎద్దు కొవ్వు అండ్ ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పారు కదా, దీనికి ఆధారాలు ఏంటి? ఈరోజు సిట్ ఇచ్చిన ఫైండింగ్ ఏంటి? సిట్ ఇలాంటివి ఏమీ ఇవ్వలేదు. మరి దీనికి ఆరోపణ లేకుండా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కోటాను కోట్ల మంది భక్తులు ఉన్న మనోభావాలు దెబ్బతిన్నాయి కదా, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలా మాట్లాడకూడదు కదా అని మనం ఇప్పుడు చూపించామనుకోండి, సహజంగానే మనం మాట్లాడిన దాంట్లో కాస్త నిజాయితీ ఉంటుంది కాబట్టి ఒక మీడియా చూపిస్తుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ట్రోల్ అవగానే ఇక జనసేన మహిళలు, వీర మహిళలు అండ్ జన సైనికులు ఇద్దరు ఆ ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఏడుస్తారు, ఒరే బాబు మషాయో మా పరువు తీసావు కదా అని ఐలిన్ పట్టుకుని ఏడుస్తారు, అలా ఏడుస్తారు. మా పవన్ కళ్యాణ్ గారి పరువు తీస్తున్నామని. ఇంకొక వీర మహిళ ఇంకొంచెం ఎక్స్టెన్షన్కి వెళ్ళి ఆ వీర మహిళ ఆవిడ ఈ మధ్యకాలంలో నేను టీవీ డిబేట్లో చూస్తే ఒక కామెంట్ చేసింది. నేను ఇది కూడా చెప్పిన తర్వాత సబ్జెక్ట్లోకి వస్తా. ఈ వీర మహిళ యాంకర్ అడిగాడు, అమ్మ ఏంటి ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నారంట, చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందంట, కంపారిజన్ లేదంట అంటే,
అంటే నాకు ఆ మాట వినగానే నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, జులై సినిమాలో బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. లోపలేసిన లోపల బ్రహ్మాజీ ఉంటాడు, అప్పటికే అరెస్ట్ అయ్యి ఉంటాడు. ఈ లోపలికి వెళ్ళగానే సెల్లోకి వెళ్ళగానే బ్రహ్మాజీని అడుగుతాడు, ఎందుకు అరెస్ట్ చేసావు నిన్ను అంటే, దొంగ పాస్పోర్ట్లు తయారు చేశాను, దొంగ సంతకాలు పెట్టాను, నన్ను అరెస్ట్ చేశారు అంటే, దొంగ సంతకాలు దొంగ పాస్పోర్ట్లు తయారు చేయటం ఒక ఆర్ట్ కదా, ఆర్టిస్ట్ని కూడా అరెస్ట్ చేస్తారా అని వాడు ఈయన్ని అడుగుతాడు, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, నిన్నెందుకు అరెస్ట్ చేశారని బ్రహ్మానందాన్ని అడిగితే, ఒక తల్లి మాట నిజం చేశానంటాడు. ఏంది ఆ తల్లి మాట అంటే, జాబిల్లి రావే చందమామ రావే, నువ్వు రాకపోతే దొంగలు ఎత్తుకెళ్తారమ్మా నిన్ను, అన్నం తినమ్మా అంటే అన్నం తినలేదంట అమ్మాయి. అన్నం తినకపోతే దొంగలు ఎత్తుకెళ్తారు, బూచోడు ఎత్తుకెళ్తాడు అన్న మాట నిజం చేయలేదని బ్రహ్మానందం ఆడిని కిడ్నాప్ చేశాను, ఆ పాపను కిడ్నాప్ చేశాను, ఒక తల్లి మాట నిజం చేశాను, ఆ తల్లి మాట నిజం చేసినందుకు నన్ను అరెస్ట్ చేశారని చెప్పి బ్రహ్మానందం అంటాడు. ఇలాగుంది ఆ వీర మహిళ చెప్పిన సమాధానం. అవునండి, 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పాము, దాంట్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి, దానికి కూడా ట్రోల్ చేస్తారా? కరెక్టే. పందికొవ్వు ఎత్తుకొవ్వు కలిసిందన్నది భక్తుల మనవాళ్ళు ఇబ్బంది పడితే అరెస్ట్ చేయకూడదు, మాట్లాడకూడదు, మేము మాట్లాడకూడదు. ఎందుకు? అది ఒక కళ. ఆవిడ దృష్టిలో అబద్ధాలు ఆడటం ఒక కళ, ఆవిడ దృష్టిలో పవన్ కళ్యాణ్ అబద్ధం ఆడటం ఒక కళ, ఆవిడ దృష్టిలో పవన్ కళ్యాణ్ మాయమాటలు చెప్పడం ఒక కళ, ఆవిడ దృష్టిలో జన సైనికుల దృష్టిలో వీర మహిళల దృష్టిలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ప్రజలు ఏమి చెప్పినా నమ్ముతారు, ఈయన ఏమి చెప్పినా నమ్ముతారు, ఈయన ప్రజల్ని నమ్మించడం ఒక కళ. ఆ కళాకారుడిని విమర్శిస్తారా? విమర్శ చేయకూడదు. ఆ కళాకారుని విమర్శించకూడదు, ఆ కళాకారుని మీద ఏ విధమైన ట్రోల్స్ చేయకూడదు, ఆ కళాకారుని ఎవరు మాట్లాడకూడదు. బికాజ్ దొంగ పాస్పోర్ట్ తయారు చేయటం ఒక కళ ఎలాగో, అబద్ధాలు ఆడటం, ప్రజలను మోసగించటం, అబద్ధాలు చెప్పటం, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మాయికి న్యాయం చేస్తానంటాం, మొబైల్ నగేష్ కుటుంబానికి న్యాయం చేస్తానని నిందితులను తమ పార్టీలో జాయిన్ చేసుకోవటం, ఇదంతా ఒక కళ అండి. కళాకారుడి మీద కూడా ట్రోల్ చేస్తారా? కళాకారుడిని కూడా అరెస్ట్ చేస్తారా అనేది ఆ వీర మహిళ యొక్క సంక్షిప్త సందేశం. దానికి రాష్ట్ర ప్రజలు ఆమోదం తెలిపి పిఠాపురం నుంచి 90,000 మెజారిటీతో ఒక మహానుభావుని గెలిపించి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేస్తే, మరి ఒక కళాకారుడిని ఉప ముఖ్యమంత్రి చేయకపోతే ఎలాగా? అబద్ధాలు ఆడటం ఒక కళ, నమ్మించడం ఇంకో కళ, ఆ నమ్మిన దాన్ని ఇంకా నమ్మకంగా అబద్ధాలు ఆడుకుంటూ పోవటం ఇంకో కళ. ఇన్ని కళలు ఉన్నటువంటి ఒక వ్యక్తికి కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదు ఇవ్వక ఏం బిరుదిస్తారు? ఎలాగే ఇవ్వాలి. కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కూడా కాదు, కింగ్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్. ఆ ఆల్ ఆర్ట్స్కి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత 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 బాధతోటి మాట్లాడాల్సి వస్తుంది అంటే, అరే ఒక దేవుణ్ణి కూడా ఈరోజు తమ రాజకీయాలకు వాడుకుంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు వెంకటేశ్వర స్వామి మీద చేస్తున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఒక అటాకు ఒక దేవుని యొక్క ఔన్నత్యాన్ని పోగొట్టింది అన్నటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా తయారైపోయినారు. నేను మీకు టీటీడీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ టీటీడీ రిపోర్ట్ని అధికారికంగా ఈ ఎంక్వైరీ స్టార్ట్ అవడానికి వేసినటువంటి రిపోర్ట్ని నేను మీకు ఈరోజు రాష్ట్ర ప్రజలకు చదివినిపిస్తాను.